ఇక పోలీసోళ్ళు ఇచ్చిన బంపర్ ఆఫరు ఇప్పటికే జబర్దస్త్గా వాడుకుంటున్నారు వాహనదారులు. ఇప్పటికే కోట్లల్లో ఆమ్దాన్ వచ్చిందట. అయితే ఈ నెల 10వ తారీఖు ఈ ఆఫర్ అయిపోతుందని గుర్తు చేయనికే తీసుకొని వచ్చిన ఈ వార్త చూడుర్రి. ఇక దుకాణాలలో ఇచ్చే ఆఫర్లకే ఎగబడి మరీ లైన్లు కట్టే మనోళ్ళు తెలంగాణ పోలీసులు పెట్టిన ట్రాఫిక్ చలాన్ల రాయితీ బంపర్ ఆఫర్ కు ఎగబడరా చెప్పుర్రి. ఇక పెండింగ్ చలాన్ల కోసం 11 రోజులల్లా 76.79 లక్షల చలాన్లకు ఇప్పటికి మనోళ్ళు కట్టింది అక్షరాల 66,77,00,000. వాడకం అంటే మనోళ్ళదే పొర్రి. ఇంట్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలా 17 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలా 13,99,00,000, రాచకొండ కమిషనరేట్ పరిధిలా 7,17,00,000 వస్తే మిగిలినవి చుట్టుపక్కల జిల్లాలకించి వచ్చినాయట. అయితే ఈ నెల 10 తారీఖు ఈ ఆఫర్ అయిపోతుంది. ఇంకా కూడా ఘటనోళ్ళుంటే గట్టుర్రి అని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ముచ్చట గిట్లుంటే ఇక గీడ చూడుర్రి. గిట్లా హనుమకొండ ట్రాఫిక్ ఎస్ఐ డేవిడ్ సారు ములుగు క్రాస్ రోడ్ దగ్గర అడ్డా వేసి హెల్మెట్ లేని లైసెన్స్ లేని పోరలను ఆపిండు. వాళ్ళ దగ్గర ఏం లేవో గాని అలా కానిస్టేబుల్ పక్కకు పోగానే వాళ్ళ దగ్గర గిట్లా పైసలు తీసుకొని సెల్లు కింద పెట్టి మెల్లగా జేబులో చూపించిండు సారు. గీ ముచ్చటంతా పైకెంచి ఒక కన్ను చూస్తున్నది అని తెలవక గిట్లా అడ్డంగా బుక్ అయిండు సారు. గీ వీడియో మెల్లగా సోషల్ మీడియాలో పెట్టేసరికి గట్టిగానే చక్కర్లు కొడుతుంది. గదిగిట్లా వాళ్ళ పెద్ద సారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కంటపడ్డదట. ఇంకేంది ఇక ఎస్ఐ హెడ్ క్వార్టర్స్ కు పిలిపించి లంచం తీసుకున్నట్లు నిరూపణ కాగానే ఎమ్మటే సస్పెండ్ చేసిందట సార్ను. అయితే ఇప్పటికీ ఎస్ఐ డేవిడ్ సార్ మీద మస్తు కంప్లైంట్లు వచ్చినాయట గానీ ఎప్పుడు దొరకలేదు. ఇప్పుడు వీడియోలో అడ్డంగా దొరికేసరికి ఇప్పుడు ఇంటికి పోక తప్పలేదు పోర్రి. ఒక పక్క టైంకు జీతాలు వస్తూనే ఉండే ఈ చిల్లర్కు కకృతి పడితే ఇప్పుడు చూడు అందరిట్లా ఇజ్జత్ పాయే, ఉన్న కొలువు ఊసిపాయే.